జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. టీటీడీ మాజీ చైర్మన్ మరియు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై విపక్షాల ఫైర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కేసీఆర్ గారు ప్రశ్నించవద్దంటే ఎలా అనేటువంటి రకంగా వారి వ్యాఖ్యానాలు ఉన్నాయి. కేసీఆర్ గారు ఏ రోజన్నా ప్రశ్నించవద్దనేటువంటి మాట మాట్లాడినా సిట్ పరమైనటువంటి నోటీసులు అందినటువంటి క్రమంలో ఎన్నికల సందర్భంగా మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులు బీ ఫార్ములా బ్యూజీలో ఉన్న కొంత సమయాన్ని ఇవ్వమన్నాడు. అదే రకంగా సుప్రీంకోర్టు డైరెక్షన్కి సంబంధించినటువంటి అనేక విషయాలను లేవనెత్తడం కూడా జరిగింది. ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించి ద్రోహం చేస్తూ తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తూ అనేక విచారణల పేరిట ప్రజలకు ద్రోహం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తూ ఉంటే దారి మళ్లించడానికి, ప్రజల్ని మిస్గైడ్ చేయడానికి అనేక రకాలైనటువంటి ఎంక్వైరీలు చేసినప్పటికీ ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది విచారణలకు మేము సహకరిస్తామని. ఇవాళ కేసీఆర్ గారు జాతిపిత, కేసీఆర్ గారిని తెలంగాణ జాతి గౌరవించుకున్నటువంటి తీరుకు అది నిదర్శనం. ఇవాళ మీ పార్టీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవరి పేరిట నడుస్తూ ఉన్నది? గాంధీ గారి పేరిట రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీ. ఆయన కుటుంబానికి సంబంధం లేనటువంటి కుటుంబం గాంధీ పేరిట రాజకీయం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు జాతిపిత. ముమ్మాటికి తెలంగాణ జాతి ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల హృదయాలలో ఈ జాతిని విముక్తం చేసినటువంటి నాయకుడిగా చరిత్ర ఉన్నంత వరకు, తెలంగాణ జాతి ఉన్నంత వరకు గౌరవించబడేటువంటి మొదటి వ్యక్తి కేసీఆర్. రేవంత్ రెడ్డి నిన్న మీరు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడినటువంటి క్రమం తర్వాత పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? ఈ హేట్ స్పీచ్లు సమాజానికి మంచివి కాదని అన్నారు. మరి అటువంటి పెద్ద మనిషి అటువంటి సూచన చేసినటువంటి మరుక్షణంలోనే ఇంత దిగజారేటువంటి మాట మాట్లాడి కేసీఆర్ గారి వ్యక్తిత్వానికి, కేసీఆర్ గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఔన్నత్యానికి ఏదో రకంగా తగ్గించాలనేటువంటి నీ చిలిపి ప్రయత్నాలు తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏంది, తెలంగాణ ఉద్యమం ఏంది, ఎవరి పాత్ర ఏంది, మీ దుర్మార్గం ఏందనేటువంటి విషయం కూడా తెలంగాణ ప్రజానికానికి స్పష్టత ఉన్నది అనేటువంటి విషయం గుర్తు చేస్తా ఉన్నాం. టీటీడీ మాజీ చైర్మన్ మరియు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. అధికారులను ముఖ్యమంత్రి గారు పిలిపించుకోవటం ఒక అసాధారణమైనటువంటి ఆలోచన. వాళ్ళ దగ్గర 11 పేజీల నివేదికను తీసుకున్న తర్వాత చాలా సుదీర్ఘమైన చర్చ చేశాము అని బయటికి వచ్చినటువంటి మంత్రులు నలుగురు మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని కాపాడటానికి ఆయన చెప్పినటువంటి తప్పిదపు మాటల్ని సమర్థించటానికే మొత్తం వాళ్ళ ప్రయాస అంతా. చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 20 కూటమి సమావేశంలో వైసీపీ ప్రభుత్వంలో
నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ను కలిపినారు లడ్డూలో అని ఆయన ప్రకటించిన తరువాత సుప్రీంకోర్టు ఆయన మాటల్ని ఆక్షేపించి అలా మాట్లాడటం మంచిదా అని ప్రశ్నించి వాళ్ళ ఆధ్వర్యంలో సిబిఐ నేతృత్వంలో సిట్టును ఏర్పాటు చేసింది. అందులో సిబిఐ అధికారులు, రాష్ట్ర అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు గత సంవత్సర కాలంగా సుదీర్ఘంగా విచారణ చేసి నివేదికను బయటపెట్టినారు. అది బయటికి వచ్చింది. ఆ రిపోర్టులో వాళ్ళు సమర్పించిన నివేదికలో చంద్రబాబు గారు పేర్కొన్నట్టుగా ఆ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో ఎక్కడా ఎన్డీడీబీ రిపోర్టులో కానీ ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి రిపోర్టులో కానీ యానిమల్ ఫ్యాట్ కానీ చేప నూనె కానీ కలవలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా వాళ్ళు పేర్కొనటం జరిగింది. అయినా ఈ రోజున మళ్ళీ ఆ ఛార్జ్షీట్కు సంతృప్తి చెందినటువంటి ముఖ్యమంత్రి గారు, కేబినెట్ ఆ అధికారులను పిలిపించి ఈ రోజున ప్రత్యేక విచారణ చేపడుతున్నాము కొద్దిమంది మీద అని ఆ మంత్రుల చేత విలేకరుల సమావేశంలో మాట్లాడించటం జరిగింది. కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు. మిత్రులందరికీ నమస్కారం. మొన్నటి రోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా ఏవైతే ప్రజలకు చెప్తా ఉన్నామో అది చేసి చూపిస్తున్నటువంటి బడ్జెట్. గత 12 సంవత్సరాలుగా సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఒక చెడు అభిప్రాయం ప్రజల్లో బడ్జెట్ అంటే ఉచితాలు ప్రవేశపెట్టడమే బడ్జెట్ అనే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. బడ్జెట్ అంటే ఎలక్షన్స్లో లబ్ధి పొందడం కోసం మాత్రమే బడ్జెట్ పెడతారనేటువంటి ఆలోచన గతంలో ఉంది. ఆ రకంగా అన్ని పార్టీలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎలక్షన్స్ అప్పుడు ఆ రకం కూడా కొన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కూడా చేస్తుంటాయి. కానీ ఈ సంవత్సరం బడ్జెట్ మాత్రము ఎన్నికల బడ్జెట్ కాకుండా దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం 2047లో భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా, ఒక వికసిత్ భారత్గా ఎమర్జ్ కావడం కోసము వేస్తున్నటువంటి అడుగులో మరొక అడుగు ఈ సంవత్సరం బడ్జెట్ అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇందులో యువతకు, గ్రామీణ ప్రాంతాలకు, పరిశోధనకు, పెట్టుబడులకు, ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేయడం జరిగింది. దేశంలో ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్, ఒక సుస్థిరమైనటువంటి ఆర్థిక ప్రగతి ఈరోజు ప్రజలైతే ఆకాంక్షిస్తున్నారో ఆ ఆకాంక్షలకు రెక్కలు విచ్చేటువంటి బడ్జెట్ ఇది. భారత్ అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశ సార్వభౌమాధికారం, ప్రభుత్వ పారదర్శకత, రైతుల ప్రయోజనాలు, ఇంధన భద్రత వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం బదులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినప్పటికీ
కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ ఒప్పందం వల్ల అమెరికాకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని వారు ఆరోపించారు. ఈ ఒప్పందంపై సంతోషించాల్సింది ఏమీ లేదని కాంగ్రెస్ ఎంపీ సుఖ్దేవ్ భగత్ అన్నారు. IANS వార్తా సంస్థతో మాట్లాడుతూ గతంలో 3 నుంచి 4% ఉన్న టారిఫ్ ని ఇప్పుడు 18% తగ్గించామని సంబరపడడం ఆశ్చర్యంగా ఉంది. మన దేశానికి సంబంధించిన వాణిజ్య ఒప్పందాల గురించి ట్రంప్ చెప్పడం ఏంటి? మనం ఇంకా సార్వభౌమ దేశం కాదా? ఏ దేశం నుంచి చమురు కొనాలి, ఎవరితో వ్యాపారం చేయాలో అమెరికా నిర్ణయిస్తుందా? ప్రధాని బదులు ట్రంప్ నుంచి ఇలాంటి కీలక సమాచారం రావడం దేశానికి మంచి సంకేతం కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా తన ప్రయోజనం లేకుండా ఏ ఒప్పందం చేసుకోదని, దీని వెనుక ఖచ్చితంగా రహస్య ఎజెండా ఉందని సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఆరోపించారు. అమెరికా చాలా తెలివైన వ్యాపారి. ఆయుధాల కొనుగోలు లేదా కొన్ని మార్గాల నుంచి చమురు కొనవద్దనే ఒత్తిడి వంటివి దీని వెనుక ఉండొచ్చు. వారు బహిరంగంగా ఒప్పుకోరు, కానీ ఖచ్చితంగా ఏదో దాగి ఉందని ఆయన తెలిపారు. మేడ్చల్ జిల్లా సురారం 50కి పైగా రోబోటిక్ విధానంతో విజయవంతంగా ఇంట్రా కార్డియాక్ గుండె ఆపరేషన్లు చేసి దేశంలో అరుదైన మైలురాయిని చేరుకుంది అంటూ సంతోషం వ్యక్తం చేశారు మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి యాజమాన్యం. సురారంలోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆసుపత్రి వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ రోగులకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో వైద్య సేవలు అందిస్తున్నామని, ఈ ఘనతతో మా మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ మరో మైలురాయిని చేరుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలంగాణలో మొదటిసారిగా స్వదేశీ సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ అయిన SSI మంత్రాన్ని ప్రారంభించడం ద్వారా తమ హాస్పిటల్ ప్రపంచ స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Cardiac robotic heart surgeries. A very first time in South India as well as East and West India together. And of course, this is the news at the national level that we are the first to complete 50 intracardiac heart surgeries, robotic heart surgeries in our hospital. This couldn't be possible with the efforts of the entire team and their hard work. Of course, to begin with our CEO, Dr. Rakesh Prabhu Garu, Adevidanga, our senior cardiothoracic surgeon, and who is an expert in doing mix and robotic surgeries, Dr. Harish Badami Garu. And of course, let us not forget our team of anesthesia, Dr. Srinivas Garu. Adevidanga, extensive marketing was done to tell the importance of robotic heart surgeries, how they are different, and there are so many myths along with this robotic heart surgeries, especially in this area where we have a hospital, that the awareness of robotic surgeries was developed by the entire team of marketing. And of course, very proud to be having a great nursing team with us. So all put together, we have achieved this milestone and many more to achieve. Last time we have done 100 mix, that is the minimal invasive surgeries in cardiac surgeries in our campus, and many more milestones to be achieved. So andarki chala dhanyavadalu. Especially I'm thankful to the patients of this area, and also wherever they all came from, they believed in us. ఎందుకంటే రోబోటిక్ హార్ట్ సర్జరీస్ చేసుకోవడం అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఫస్ట్ నమ్మకం తలగాలి మన మీద. ఆ నమ్మకం తగిలితేనే వాళ్ళు ఖచ్చితంగా దే విల్ బిలీవ్ ఇన్ అవర్ డాక్టర్స్, అండ్ our doctors will also be comfortable doing those surgeries. Harish Badami, consultant cardiac surgeon, Mallareddy Narayana Multi Speciality Hospital. It's a proud moment for us because we have completed 50 plus robotic cardiac surgeries. And more important is, మేము తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఫస్ట్ సెంటర్గా ఉన్నాము. 50 సర్జరీస్ ఇంట్రా కార్డియాక్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్ అంటాము, కంప్లీట్ చేశాము. సో లాస్ట్ టైం మేము 1 year బ్యాక్ మేము కలిసినప్పుడు నేను అన్నాను, అప్పుడు 100 మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కంప్లీట్ చేసినాం 1 yearలో. సో అప్పుడు మేము అనౌన్స్ కూడా చేసినాం. సో నెక్స్ట్ విల్ బీ ద ఫస్ట్ టు డూ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ. ఈరోజు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ అచీవ్మెంట్ మేము చేసినాము. 1 year బ్యాక్ మేము ఏం చెప్పినామో చేయగలిగినాము. సో బేసికలీ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ అంటే ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ కార్డియాక్ సర్జరీ. దీంట్లో రోబోట్ అంటే రోబోట్ చేయదు. సో సర్జన్ ఉంటాడు, తను సర్జన్ కన్సోల్ మీద కూర్చొని రోబోటిక్ ఆర్మ్స్ అని పేషెంట్లో ఇన్సర్ట్ చేస్తాము. సో సెపరేట్ క్యాన్యులాస్ ఉంటాయి, సెపరేట్ హోల్స్ ద్వారా ఆ ఆర్మ్స్ అనేది పేషెంట్లో ఇంట్రడ్యూస్ చేసి సర్జన్ అనేవాడు కన్సోల్లో కూర్చొని ఆ రోబోటిక్ ఆర్మ్స్ని మ్యానిపులేట్ చేస్తారు. అంటే జస్ట్ లైక్ ఒక వీడియో గేమ్ అనుకోండి, ఎదురుగా వీడియో గేమ్ నడుస్తూ ఉంటుంది, మేము చేతిలో కంట్రోల్స్ తీసుకొని ఎలా ఆడతామో అలానే కంట్రోల్స్ తీసుకొని మేము ఈ కార్డియాక్ సర్జరీస్ అనేది చేస్తాము. సో ఇది
ఏంటి అడ్వాంటేజ్? ఇప్పుడు మినిమల్ ఇన్వేసివ్ కన్నా ఈ రోబోటిక్ అనేది అడ్వాన్స్ ఫామ్ కదా, ఏం అడ్వాంటేజ్? సో దీంట్లో హై డిగ్రీ ఆఫ్ ప్రెసిషన్ అంటాం. సో మూమెంట్స్ అనేది చాలా ఫైన్. సో కార్డియాక్ సర్జరీ అనేది ద మోస్ట్ అడ్వాన్స్ ఫామ్, అంటే టెక్నికల్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫామ్ ఆఫ్ రోబోటిక్ ప్రొసీజర్స్. సో దాన్ని కూడా మేము ఈ సెంటర్లో రోబోట్ ద్వారా అచీవ్ చేసినాము. సో ఈ రోబోట్లు అనేది ఇంక్రీజ్డ్ ప్రెసిషన్ అంటాం, అంటే మూమెంట్స్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఫైన్ ఉంటాయి. సో ఆ ఫైన్ మూమెంట్స్ అనేది ఏ ట్రెమర్స్ ఇది లేకుండా ఆ ప్రొసీజర్ చేయగలుగుతాము. ఇంకొకటి ఏమి, మ్యాగ్నిఫికేషన్. ఇప్పుడు మనము నార్మల్ ఐలో చూసే కన్నా దాంట్లో మ్యాగ్నిఫికేషన్ ఒక 10 times ఎక్కువ ఉంటుంది. సో ద ఇంక్రీజ్ మ్యాగ్నిఫికేషన్. సో వెన్ దెర్ ఇస్ ఇంక్రీజ్ మ్యాగ్నిఫికేషన్ దెర్ ఇస్ ఇంక్రీజ్ ప్రెసిషన్. సో దీని నుంచి ఏమవుతుంది, రికవరీ అనేది ఫాస్ట్ ఉంటుంది, వర్క్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. పేషెంట్స్ ఏ కట్ లేకుండా ఉన్నందుకు లెస్ పెయిన్, ఫాస్ట్ రికవరీ, అండ్ అన్నిటికన్నా 15 days పేషెంట్ తన నార్మల్ యాక్టివిటీస్ అంటే హెవీ డ్యూటీస్ కానీ, డ్రైవింగ్ కానీ, తను లేబర్ వర్క్ చేయడం కానీ, వేరియస్ ప్రొఫెషన్స్లో అనేది తను ఈజీగా రికవరీ అయ్యి హీ కెన్ స్టార్ట్ హిస్ వర్క్. సో ఇవి కొన్ని అడ్వాంటేజెస్. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా బీఆర్ఎస్ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ వరంగల్, హన్మకొండ జిల్లాల మైనార్టీ నాయకులు హన్మకొండ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి కలెక్టరేట్ ను ముట్టడించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. జిల్లా మైనార్టీ చైర్మన్ మీరా అజీజుల్లాహ్ బేగ్ మాట్లాడుతూ గద్దెపైకి అమ్మవారు రాకముందే ఎమ్మెల్యే కుటుంబంతో కలిసి గద్దెపైకి ఎక్కడం వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. పోలీసులు ప్రోటోకాల్ పాటించాలని కోరినా హుజరాబాద్ రహదారిపై కూర్చొని కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై అవమానకర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు ముస్లిం మైనార్టీల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని తెలిపారు. జిల్లా మైనార్టీ వైస్ చైర్మన్ ఎంఏ షబ్బీర్ మాట్లాడుతూ ప్రజా భద్రతా బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులపై ఈ విధమైన ప్రవర్తన ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఎమ్మెల్యేపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంటనే బహిష్కరించాలని కోరారు. ఈ ఘటనపై సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు మైనార్టీ నాయకులు తెలిపారు. కౌశిక్ రెడ్డి नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा जिंदाबाद 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 पुलिस डिपार्टमेंट जिंदाबाद पुलिस डिपार्टमेंट जिंदाबाद సింగరేణిలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న మారుపేర్ల విజిలెన్స్ కేసుల సమస్యను పరిష్కరించి కార్మిక బిడ్డల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం మారుపేర్ల విజిలెన్స్ సమస్య కారణంగా ఉద్యోగాలకు దూరమైన పిల్లలతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు బాధిత కార్మికుల కుటుంబ సభ్యులు లక్కా శ్రావణ్ గౌడ్, పర్తపల్లి హరీష్, జక్కు శ్రావణ్, డిష్ బాబు, సందీప్, ఓం ప్రకాష్, దన్నడ రాజు, ఆవుల రవి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా ఈ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు మనందరి పెద్దల నాయకులు. ఈ సమస్యపై అనేక సార్లు నేను శాసనసభలో మాట్లాడినప్పుడు
2 రోజుల క్రితం సమావేశంలో ఇది ఈరోజు మీరు ఖచ్చితంగా దీనిపై స్పందించాలి, నిర్ణయం తీసుకోవాలి. ఇది ట్రేడ్ యూనియన్ వాళ్ళు ఇంకెవరో చేస్తున్నారో, పోయిన ప్రభుత్వం జరిగిన తప్పిదాల వల్ల, విజిలెన్స్ వల్ల ఇబ్బందులు, మా ప్రాంత బిడ్డలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాస్తవ విషయాలను తెలిసిన వెంటనే విజిలెన్స్ కేసులున్నా ఏ కేసులున్నా ఈ సమస్యను మనం మాట ఇచ్చినాం, పరిష్కారం చేస్తామని చెప్పి వెంబటే డిసిజన్ తీసుకొని అప్పటికప్పుడే అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలు ఇస్తూ స్వయంగా ప్రెస్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి కార్మిక కుటుంబాలకి ఎవరైతే దీంట్లో బాధితులుగా మా భవిష్యత్ అంధకారమా అని బాధపడుతున్నట్టు ఇలాంటి యువకులకి ఇవాళ మేము ఉన్నామని ఖచ్చితంగా చేస్తామని చెప్పి బట్టి విక్రమార్క గారు ఈరోజు బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వడం, నిజంగా నేను కూడా కార్మిక క్షేత్రం నుంచి ఒక కార్మికుని బిడ్డగా, వీరందరి ప్రతినిధిగా కొత్తగూడెం నుంచి బెల్లంపల్లి వరకు ఉన్న మా కార్మిక కుటుంబాల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, సహకరించినటువంటి మొత్తం యావత్ కేబినెట్ మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కోడ్ అయిపోయిన వెంటనే ఒక అధికారికంగా పెట్టి 218 మంది డిపెండెంట్ ఉద్యోగాలని వాళ్ళకి ముఖ్యమంత్రి గారి ద్వారా ఉద్యోగ పత్రాలు ఇప్పించే కార్యక్రమంతో పాటు మారు పేర్లను వెంబటే చేయబోతా ఉన్నామని కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. టీటీడీ మాజీ చైర్మన్ మరియు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై విపక్షాల ఫైర్. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.